హాయ్ అండి, నేను మీ వాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్. పొద్దున్నే ఆకలేసింది, తినడానికి ఇంట్లో ఏం లేవు. ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉన్నాయేమో అని తీసి చూశాను. ఫ్రిడ్జ్లో కొంచెం ఇడ్లీ పిండి కనిపించింది. చూద్దాం, ఇడ్లీ పిండి ట్రై చేస్తే పునుగుల్లాగా వేస్తే ఎలా ఉంటుందో ట్రై చేసి చూద్దాము. ఇందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నా, అట్లాగే కొంచెం బియ్యం పిండి ట్రై చేద్దామని చేస్తున్నాను. ఎట్లా ఉంటుందో టేస్ట్ చూద్దాం. అన్నట్టు మా ఇంట్లోనే ఉంటుందండి పెద్ద కరివేపాకు చెట్టు. మా పిల్లలకి ఇక్కడ నుండే పంపిస్తుంటాను ప్రతిసారి. బాగా స్మెల్ ఉంటుంది ఈ కరివేపాకు. స్టవ్ మీద మూకుడు పెట్టేశాను, కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. ఈరోజు నెయ్యి చేశాను. ఇగో ఇది మిగిలింది, ఎందుకు పడేద్దాము, ట్రై చేసి చూద్దామని కొన్ని వాటర్ పోసి వేడేసి చూద్దామని ట్రై చేస్తున్నా. మళ్ళీ నెయ్యి వస్తుంది కదా, మనం వేస్ట్ ఎందుకు చేయాలి అని ట్రై చేస్తున్నా. పిండిని కలిపేసుకుందాము. నూనె కాగింది, మనము చిన్న చిన్న పునుగుల్లాగా వేస్తున్నాను. ఎలా ఉంటాయో చూడాలి టేస్ట్. ఇదే ఫస్ట్ టైం అండి నేను చేయడము. చూద్దాం ఎట్లా ఉంటాయో అని. చూడ్డానికి కలర్ఫుల్గానే కనిపిస్తున్నాయి, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. చూడండి ఇట్లా వచ్చినాయి, టేస్ట్ చూడాలి. మరి టేస్ట్ బాగానే ఉన్నాయి, కానీ కొంచెం నాకు పచ్చిమిర్చి ఎక్కువైంది, స్పైసీ అయిందండి. మొత్తానికి బాగానే ఉన్నాయి, ట్రై చేశాను, బాగానే వచ్చింది, పర్లేదు. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన నెయ్యి దాంతో ఇగో చూడండి, గింత నెయ్యి చేసినాను. మనం వేస్ట్ చేయకుండా ఇంత నెయ్యి అయింది, పారబోయకుండా.